తపస్తృప్నయాత్ తీర్థపదో అభిధానాత్ సత్రేషు వహ సూరిభిర్ఈడ్యమానాత్ యః కర్ణనాడీం పురుషస్య యాతో భవపదాం గేహరతం చినత్తి. ఎవరి చరణకమలములు సకల తీర్థస్థానాలై ఉన్నాయో, ఎవరైతే మహర్షులు మరియు భక్తగణాల చేత పూజనీయుడిగా సేవించబడుతూ ఉన్నారో, అటువంటి భగవంతుడికి సంబంధించి తగినంత కథాశ్రవణం చేయకుండా మనిషిగా పుట్టిన ఎవరు సంతృప్తి పెట్టగలుగుతారు? ఈ దివ్యమైన విషయాలు చెవులలో ప్రవేశిస్తే చాలు మనుషుల సంసార బంధాన్ని తెంచివేయగలుగుతాయి. కృష్ణకథ ఎంత శక్తివంతమైంది అంటే, అది కేవలం చెవిలో ప్రవేశించడం ద్వారా ఆ సంసార తాపత్రయం నుండి ఆ వ్యక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. కృష్ణుడి కథ, కృష్ణుడి లీలలు, కృష్ణుడి నామము ఏదైనా ఒకటే. భగవద్గీత, భాగవతం ద్వారా వెలువడుతున్న దివ్యమైన శబ్దము భగవంతుడికి అభిన్నం. అందుకే కలికాలే నామరూపే అన్నారు. కలియుగంలో నామావతారంగా కృష్ణుడి శక్తి ప్రకటితమైంది. కృష్ణుడి గురించి చెప్పిన లీలలు శ్రీమద్ భాగవతం అయితే, కృష్ణుడు స్వయంగా చెప్పింది భగవద్గీత. దాన్ని శ్రవణం చేయటం వలన మనకు ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. ఎప్పుడైతే దివ్యమైన ఆ శబ్దం చెవుల ద్వారా లోపలికి ప్రవేశిస్తుందో, అప్పుడు హృదయం పరిధిలో ఆధ్యాత్మిక జీవితము ప్రారంభమవుతుంది. అంటే భౌతిక శక్తి అయిన మహామాయ బంధనం నుండి విడివడి ఆధ్యాత్మిక శక్తి అయిన యోగమాయ పరిధిలోకి వెళ్ళటం. సంసార బంధం లేదా సంసార తాపత్రయం అంటే ఏంటి? సంసారాన్ని సాగరంతో పోల్చారు. అనంతమైన జలరాశి. సముద్రం ప్రశాంతంగా ఉన్నా, కల్లోలంగా ఉన్నా ప్రమాదం ఉండనే ఉంటుంది. అదేవిధంగా సంసారం కూడా ఎప్పుడు ఏదో ఒక తాపత్రయాలతోనూ, అప్పుడప్పుడు సుఖం లాంటి అనుభూతులతోనూ సాగుతూ ఉంటుంది. సుఖం లాంటి అని ఎందుకంటున్నామంటే, అది ఆ సుఖము క్షణికమైంది. నిజానికి అదంతా కూడా మహామాయ వ్యక్తీకరిస్తున్నదంతే. అదే సమస్తమైన భౌతిక కార్యాలకు ప్రేరణ అవుతుంది. అంటే ఏది కాదో లేదా ఏది లేదో అదే నిజము అని భ్రమించటం. రజ్జు సర్ప భ్రాంతి అంటారు. తాడును చూసి పాము అని భ్రమపడడం. ఆ తాడు పాము కాకపోవచ్చు, అంత మాత్రాన సర్పము అనే ఒక ఎంటిటీ లేకుండా పోలేదు కదా. అదేవిధంగా ఈ భౌతికమైన అంటే లౌకికమైనటువంటి విషయాలు ఆనందాన్ని ఇస్తున్నాయి. అది భ్రాంతి అన్నమాట. ఆ భ్రాంతికి అందరూ అలవాటు పడిపోయారు. నిజమైన ఆనందం వేరే చోటు ఉంది. దాని గురించి తెలియకపోవడం వలన మనసుకు ప్లీజింగ్గా ఉండే ప్రతిదానిని ప్లెజర్ అనుకుంటున్నాం. మనము ఇంగ్లీష్ పదాలు తీసుకుంటే ప్లెజర్ అంటే సుఖం, సుఖం అన్న సంతోషం, హ్యాపీనెస్ అన్న ఒకే అర్థం ఉంటుంది. కానీ ఆ రెండింటి మధ్య కూడా కొంచెం తేడా ఉంది. ప్లెజర్ అంటే అనే ఆనందము సుఖంగా ఉంటుంది, మనసుకు హాయిగా ఉల్లాసంగా. అయితే హ్యాపీనెస్ అనేది నిశ్చింతతో కూడిన ఆనందం, ప్రేయస్సు శ్రేయస్సు లాగా. రెండూ సంతోషంగా, ఇంపుగా, ఉల్లాసంగానే ఉంటాయి. కానీ హ్యాపీనెస్ అనేది బ్లిస్ఫుల్గా ఉంటుంది. అది ఆత్మకు సంతృప్తిని కలిగిస్తుంది. భాగవత శ్రవణము, భక్తులతో సాంగత్యము, ప్రభుపాద ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయడము, ఆయన రాసిన పుస్తకాలు చదవడం వంటివి నిజమైన ఆనందాన్ని ఇస్తాయి. మనం కృత్రిమమైన విషయాల నుంచి ఆనందాన్ని తీసుకుంటున్నాం. ఒక విధంగా చెప్పాలి అంటే, సుఖం అంటే మన ఫ్రీ విల్ అంతే. అనుభవిస్తున్న ఆనందాన్ని రాంగ్ థింగ్స్ నుంచి పొందుతున్నాం. ఇది పొందుతున్నామా లేదా సరైన మార్గంలో తీసుకుంటున్నామా మనమే వెరిఫై చేసుకోవాలి. మన మనసులో ఈ అటాచ్మెంట్ అనేది చాలా లోతుగా ఉంటుంది. ఆ ముడిని కట్ చేయాలి. కుంతీదేవి ప్రార్థనల్లో చెప్పినట్లు, స్నేహపాశం ఇమర్చింది. అటాచ్మెంట్ అనే ఈ పాశము రకరకాల ముడులు వేయబడింది. అతః గృహక్షేత్ర సుతాప్తవిత్తై జనస్య మోహోయం. ఈ ప్రపంచంలో సంసార లంపటంలో చిక్కుకోవడానికి మొదటి ముడి భార్య. వివాహం అయ్యాక ఉండడానికి ఒక ఇల్లు కావాలి.
కుటుంబాన్ని పోషించడానికి కాస్త భూమి గుట్ర కావాలి, పిల్లలు, ఆస్తులు, వాటిని ప్రదర్శించుకోవటానికి బంధువులు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒక ముడి విప్పలేనంత గట్టిగా అయిపోతుంది. అలా బిగుసుకున్న ముడిని విప్పాలంటే సాధ్యం కాదు. చాకో కత్తో తీసుకుని కట్ చేయాలి. అటువంటి కత్తి మనకు హరే కృష్ణ మంత్రం రూపంగా దొరికింది. దివ్యమైన ఈ మంత్రాన్ని జపించడం వలన ఈ జన్మలోని బంధనాలే కాదు, జన్మజన్మలుగా పేరుకున్న భవ మహాదావాగ్ని నుండి కూడా బయటపడతాము. అయితే జపం అనేది యాంత్రికంగా కాకుండా ఆర్తిగా చేయాలి. జపం కేవలం విన్నపం కాదు, వేడికోలు. ప్లీజ్ కృష్ణ, దయతో నీ సేవా భాగ్యాన్ని అనుగ్రహించి నన్ను ఈ దౌర్భాగ్యం నుండి తప్పించు. భగవంతుడి ఎదుట అందరూ భిక్షకులే. సదా ఆయన అనుగ్రహం కోసం యాచించటం. నవవిధ భక్తి విధానాల్లో శ్రవణానికి మొదటి స్థానం ఎందుకు ఇచ్చారు అంటే, తక్కిన ఇంద్రియాలన్నిటికంటే షార్ప్నెస్, సూక్ష్మమైన శక్తి అంటారు కదా, అది చెవులుకుంటుంది. కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు పనిచేస్తాయి. కానీ చెవులు నిద్రపోతున్నప్పుడు కూడా అలర్ట్గా ఉంటాయి. చీమ చిటుక్కుమనేంత శబ్దాన్ని కూడా పసిగట్టేస్తాయి, మేలుకో అని హెచ్చరిస్తాయి. చెవులు చాలా సూక్ష్మమైన సమర్థతను కలిగి ఉండటం వలన ఆ శబ్దాన్ని గ్రహిస్తాయి. అది మంచి చెడు ఏ మాటలైనా సరే, ఏ శబ్దమైనా వాటికి ఒకేలాగుంటుంది. ఎప్పుడైతే కృష్ణుడికి సంబంధించిన కథలు లేదా మాటలు చెవిరంధ్రాలకు సోకుతాయో వెంటనే మనిషి హృదయంలోని భౌతికమైన అజ్ఞానాన్ని తొలగించి భవసాగరం నుండి ఉద్ధరింపచేస్తాయి. వ్యాస మహర్షి భాగవత సారాన్ని తన పుత్రుడైన శుకదేవ గోస్వామికి బోధించారు. పరీక్షిత్ మహారాజు తను వారం రోజుల్లో మరణించిపోతున్న శాపం గురించి తెలియగానే రాజ్యాన్ని త్యజించి ప్రాయోపవేశం చేయటానికి నిశ్చయించుకున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం కోసము గంగా తటానికి చేరినప్పుడు శుకదేవ్ గోస్వామి అక్కడికి వెళ్ళటము జరిగింది. మానవులందరికీ, ముఖ్యంగా మరణమాసనమైన వారికి పూర్ణత్వమైన దారి చూపించమని, మనుషులు శ్రవణం చేయవలసింది, కీర్తించవలసింది, స్మరించవలసింది ఏది, చేయకూడనిదేది తెలియచేయమని పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామిని అర్థిస్తాడు. ఆ ప్రశ్నతో పాటు ఇతర ప్రశ్నలు కూడా ఆత్మతత్వాన్ని మొదలుకొని విశ్వమూలం వరకు సమస్త విషయాలను అన్వయిస్తూ శుకదేవ్ గోస్వామి సమాధానమిచ్చారు. ఆ సమాధానమే శ్రీమద్ భాగవతం. అలౌకికమైన ఆ ప్రవచనము పరీక్షిత్ మహారాజుతో పాటు ఋషులు, మహర్షులు ఎంతోమంది అక్కడ సమావేశమయ్యారన్నమాట. 7 రోజుల పాటు నిర్విరామంగా వారందరినీ ధ్యానమగ్నులను చేసింది. అందులో సూత గోస్వామి కూడా ఉన్నారు. నైమిషారణ్యంలో కలియుగపు దుష్ట ప్రభావం నుండి తప్పించుకోవటానికి ఒక మహాయజ్ఞాన్ని ఆచరించాలి అని నిశ్చయించుకున్నప్పుడు వేద విజ్ఞాన సారాన్ని గురించి తెలియజేయమని ఋషులు సూత గోస్వామిని అర్థిస్తారు. శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు తెలియజేసిన విధంగానే సూత గోస్వామి కూడా ఋషుల ప్రశ్నలకు సమాధానంగా భాగవతాన్ని వివరించారు. వేద విజ్ఞాన సారం అంటే కృష్ణ కథ. ఆ విధంగా శ్రీమద్ భాగవతాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు లేదా శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు ఒకేసారి 2 సంభాషణలు కూడా మనకు అనుభవంలోకి వస్తాయి. అసలు భాగవతం క్రోనలాజికల్ ఆర్డర్లో లేదు, అంటే కాలక్రమానుసారంగా లేదు. ప్రారంభంలోనే కృష్ణుడు అంతర్ధానం గురించి తెలియజేశారు. అయితే సందర్భాన్ని అనుసరించి శ్రోతలు ప్రశ్నలు అడగడము, వక్తలు సమాధానాలు ఇవ్వటం ద్వారా సులభంగా ఎవరికైనా విషయము అర్థమవుతుంది. సాధారణంగా ఏ కథను గురించి చెప్పినా ఆ పాత్రలను గురించి కథకుడు వివరించడం జరుగుతుంది. కానీ శ్రీమద్ భాగవతంలో ఉన్న సొగసు ఏంటి అంటే, కథను గురించి ప్రశ్నిస్తున్న వాళ్ళు, వివరిస్తున్నవారు కూడా కథలో పాత్రలుగా ఉన్నారు. వ్యాస మహర్షి, సుఖదేవ్ గోస్వామి, సూత గోస్వామి, నారదుముని, పరీక్షిత్ మహారాజు, విదురుడు, మైత్రేయముని, ఉద్ధవుడు వీళ్ళందరూ భాగవతాన్ని వివరించడమే కాకుండా స్వయంగా కృష్ణలీలల్లో భాగం వహించున్నారు. భాగవతాన్ని ఈ పంచదార చిలుకతో పోల్చారు. ఎక్కడ రుచి చూసినా అది ఒకేలా మధురంగా ఉంటుంది. ఇప్పుడు మనం 3rd canto 8th chapterలో 5th చాప్టర్లో చెప్పుకుంటున్నాము విదురుడు మైత్రేయముని ప్రశ్నలు అడగడం గురించి. కానీ 3rd canto 1st chapter 1st శ్లోకంలోనే సుఖదేవ్ గోస్వామి ఈ సందర్భం గురించి
పరిషత్తుతో చెప్పున్నారు. దాని గురించి ఆల్రెడీ మనం చదువుకున్నాము. శ్రీ శుక ఉవాచ ఏవమే తత్పురా పృష్టో మైత్రేయో భగవన్ కిల క్షత్రావనం ప్రవిష్టేన త్యక్త్వా స్వగృహం బుద్ధిమత్. ఇక్కడ ఈ బుద్ధిమత్ స్వగృహం త్యక్త్వా అనే మాటలు గమనిస్తే విదురుడు సమృద్ధివంతమైన తన ఇంటిని వదిలేయడం గురించి ప్రస్తావించడం జరిగింది. సమృద్ధి అంటే ఇక్కడ ఐశ్వర్యం గురించి చెప్పటం లేదు. పాండవులు కృష్ణుడికి ప్రియమైన భక్తులు. వాళ్ళు నివసిస్తున్న స్థలాన్ని కృష్ణుడు తన సొంత ఇంటితో సమానంగా భావించాడు. కృష్ణుడికి ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో అది కృష్ణుడితో సమానంగా ఉంటుంది. అటువంటి దివ్యమైన చోటును విదురుడు నిజానికి వదిలేయాల్సింది కాదు. అయితే అతని గృహపరిత్యాగానికి కారణము దుర్యోధనుడి వలన కలిగింది. అది కుటుంబ వైరంగా కనిపిస్తుంది. కానీ కృష్ణుడికి సంబంధించిన దివ్యమైన జ్ఞానాన్ని మైత్రేయ ఋషి లాంటి మహాత్ములతో చర్చించే అవకాశము విదురుడికి లభించింది. విదురుడి లాంటి మహనీయులు ఎప్పుడూ నిస్సారమైన లౌకిక కలాపాల గురించి కలతపడరు. ఉన్నతమైన అనుభూతి పొందడం కోసము వాటిని కూడా అనుకూలంగా మలుచుకుంటారు. భౌతిక జగత్తులోని వ్యక్తులందరూ సత్వరజస్ తమో గుణాలతో ప్రభావితులై ఉన్నారు. ముఖ్యంగా రజోగుణము తమోగుణము ఈ జీవుల నిజస్థితిని గుర్తించడానికి వదిలిపెట్టవు. భ్రాంతితో కూడిన దేహభావనకు స్టిక్ అయ్యేలాగా చేస్తాయి. శాశ్వతమైన ఆత్మ గురించి అవగాహన లేకపోవటం వలన తమను తాము రక్షించుకోలేకపోవటమే కాకుండా ఇంకా ఏదో సామాజిక సేవా కార్యక్రమాలు ఉంటాయి కదా, అటువంటి వాటిలో చురుగ్గా పాల్గొంటూ ఇతరులకు చాలా సహాయం చేసేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అది ప్రత్యక్షంగా కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో మొట్టమొదటి ఉపదేశం ఏంటి అంటే పంచభూతాలతో కూడిన ఈ స్థూల దేహము నశించిపోయేటటువంటిది. నాశము లేని ఆత్మ లేదా జీవము చైతన్య రూపంగా దేహమంతటా వ్యాపించుంటుంది. ఈ సత్యాన్ని సత్వగుణంలో ఉన్న వ్యక్తులు ఆత్మ దేహానికి భిన్నంగా ఉంది అని గ్రహించగలుగుతారు. కానీ లౌకికమైన సత్వగుణం ఎప్పుడు తక్కిన రెండు గుణాలతో మిశ్రితమై ఉండటం వలన వాళ్ళు కూడా ఆత్మ నిజస్వరూపాన్ని గురించి తెలుసుకోలేరు. ఆత్మ పరమాత్మల స్వరూపాన్ని కాకుండా నిరాకార భావన పట్ల భ్రమతో ఉండటం వలన ఎప్పటికీ భౌతిక ప్రవృత్తికి సంబంధించిన సత్వగుణంలోనే ఉంటారు తప్ప శుద్ధ సత్వాన్ని గురించి తెలుసుకోలేరు. కృష్ణకథ మాత్రమే మనిషిని ఆత్మకు సంబంధించిన శుద్ధ చైతన్యంతో నిలుపుతుంది, భవబంధాల నుండి ముక్తిని కలిగిస్తుంది. అందువల్లనే చైతన్య మహాప్రభువు ప్రపంచం అంతటా కృష్ణకథను ప్రచారం చేయాలి అని ఆదేశించారు. అదొక్కటే అన్నిటికంటే మహత్తరమైనటువంటి ధార్మిక కార్యం. తర్వాత శ్లోకంకి వెళ్దాము. మునిర్వివక్షు భగవత్కథాన సఖాపితే భారతం ఆహ కృష్ణ యస్మిన్ రుణాం గ్రామ్య సుఖానువాదై మతిర్గృహీతాను హరే కథాయ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ మిత్రుడైన కృష్ణద్వైపాయన వ్యాసదేవుడు సమస్త వేదవాంగ్మయానికి రచయితగా ఉన్నారు. పంచమ వేదంగా చెప్పబడే మహాభారతం ఆయన రచించినప్పుడు అప్పటి వరకు అన్నీ శృతి పురాణాలుగా ఉన్నాయి, కానీ దేనిని రాసి ఉండలేదు. మహాభారత గ్రంథాన్ని ఆయన రచించదలుచుకున్నప్పుడు అనర్గళంగా చెప్తున్న ఆ ఇతిహాసాన్ని గణేశుడు లిఖించాడు, రాశాడనమాట. జరిగిపోయిన చరిత్ర అయినప్పటికీ భారతంలో సామాన్య జనానికి కావలసిన లౌకికమైన కథలన్నీ ఉన్నాయి. వాటిని అల్పమేధస్సులైన వాళ్ళు మాత్రమే ఆస్వాదించగలుగుతారు. అటువంటి మందబుద్ధులను గురించి శ్రీమద్ భాగవతము చెప్తూ ఉందన్నమాట. ఇది కొంచెం వేరేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే స్త్రీ సూత్ర ద్విజబంధూనాం త్రయేన శృతిగోచర కర్మశ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవేదిహ ఇది భారతం ఆఖ్యానం కృపయా మునీనా కృతం. ఇక్కడ 3 వర్గాల వారిని అల్పమేధస్సులు అంటున్నారు. స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువులు. అటువంటి వాళ్లకు కూడా జీవితం యొక్క పరమలక్ష్యం ప్రాప్తించాలి అని వేదవ్యాస మహర్షి భావించారు. ఇది ఇక్కడ స్త్రీలను మూర్ఖుల కింద జమగట్టారు అని చాలామంది కోపం రావచ్చు. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అని
మను సంహితంలో ఉన్న ఆ స్టేట్మెంట్ పట్ల కూడా చాలామందికి, ముఖ్యంగా ఇప్పటి ఆధునిక యువతులకి చాలా తిరస్కారంగా చూస్తారు. ఆడది సబల కాదు, సబల అని వాళ్ళందరికీ ఈ అభిప్రాయం గురించి ఒంటి కారం రాసుకున్నట్లు అనిపిస్తుంది. వాస్తవంగా తీసుకుంటే ఏ శాస్త్రాలు స్త్రీని కించపరచలేదు, లోకుగా చూడలేదు. స్త్రీ శక్తి స్వరూపిణి. శక్తివంతుడైన పరమపురుషుడు భగవంతుడు. ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక, భౌతిక, మాయాశక్తులన్నీ కూడా శక్తి స్వరూపాలైన స్త్రీమూర్తులు. త్రిగుణాలకు అధిపతులు త్రిమూర్తులైతే ఆ గుణాలను నియంత్రిస్తున్నది త్రిగుణమయీ అయినటువంటి దుర్గా. భౌతిక ప్రపంచంలో కూడా ఎంతోమంది పురుషులు సాధించలేని ఘన విజయాలను స్త్రీలు సాధిస్తున్నారు, దేశాలను ఏలుతున్నారు. అటువంటిప్పుడు ఆడవాళ్ళను అల్పబుద్ధి గలవారిని ఎందుకు అనాలి? ఎందుకంటే వర్ణాశ్రమ విభాగం చేసినప్పుడు భగవంతుడు గుణకర్మలను ఆధారంగా తీసుకున్నాడు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. వీళ్ళు మొదటి తరగతి వారిగా గుర్తించబడ్డ బ్రాహ్మణులు ద్విజులుగా, సంస్కారవంతులుగా ఉన్నవాళ్ళు చేర్చబడ్డారు. వారి సంతానంగా కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ గుణరీత్యా లోపాల కారణంగా వాడు ద్విజ బంధువులు మాత్రమే అవుతారు. మనుషులు, ప్రాణులు అందరూ తల్లిదండ్రుల కలయికతోనే పుడతారు. కానీ జన్మను పవిత్రీకరించుకోవడానికి మనుషుల కోసం కొన్ని సంస్కారాలు విధించబడ్డాయి. వాటిలో మొదటిది గర్భధాన సంస్కారం. అంటే పుట్టక ముందే శిశువుకు శుద్ధి కార్యము మొదలవుతుంది. ఆ సంస్కారం జరిగిన తల్లిదండ్రులకు పుట్టబోయే బిడ్డకు ప్రారంభంలోనే ఉత్తముడైన బ్రాహ్మణుడయ్యే అవకాశము లభిస్తుందన్నమాట. తర్వాత శ్రీమంతం లాంటి ఇంకా సంస్కారాలు ఉన్నాయి. కానీ ఉపనయనం అనేది మరొక ముఖ్యమైన సంస్కార విధానం. దీన్నే యజ్ఞోపవీత ధారణ కూడా అంటారు. ఆచార్య మూలకంగా లభించే మంత్రదీక్షను స్వీకరిస్తారు. గర్భాధాన సంస్కారం ద్వారా పుట్టడం తొలి జన్మ అయితే, గురువు నుండి ఆధ్యాత్మిక ఉపదేశాన్ని తీసుకోవడము రెండవ జన్మ. యథావిధిగా ఈ పవిత్రీకరణం పొందిన వాళ్ళే ద్విజులు అనబడతారు. లేనప్పుడు వాళ్ళ ద్విజ బంధువులు అంతే. 4 వర్ణాలలో శూద్రులు కాకుండా తక్కిన క్షత్రియులు, వైశ్యులు కూడా ఉపనయన దీక్షను తీసుకుంటారు బ్రాహ్మణులాగానే. అందువలన వాళ్ళని కూడా ఉన్నతమైన వర్గాల కింద చేర్చారు. వారి సంతానంతో పోల్చితే ద్విజబంధువులు సహజంగానే అల్పజ్ఞులుగా ఉంటారు. ఆ కారణంగా శూద్రులకు సేవించే గుణమే తప్ప సేవించబడే అర్హత ఉండదు. మరి స్త్రీలను ఎందుకు ఈ కేటగిరీలో చేర్చారు? స్త్రీలు సహజంగానే భావుకులు, సున్నితమైన మనసు కలిగి ఉంటారు. విషయాలను బుద్ధితో కాకుండా మనసుతో ఆలోచిస్తారు. అందువలన ఇతరుల చేత వంచబడే అవకాశము ఎప్పుడూ ఉంటుంది. పువ్వులాగా కోమలమైన స్వభావం కలిగిన స్త్రీకి రక్షణగా పురుషుడు అన్ని దశలలోనూ ఉండాలి. తండ్రిగా, భర్తగా, బిడ్డగా. అది పురుషుడి బాధ్యత. స్త్రీ స్వేచ్ఛను హరించి బానిసగా చేయటం కాదు, తన శక్తిని కాపాడుకోవడం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనటము అసత్యం కాదు. స్వయంగా అద్భుతమైన కార్యాలు తను చెయ్యకపోయినప్పటికీ సులక్షణుడు, సంస్కారవంతుడు అయిన కొడుకు తల్లి ద్వారానే తీర్చిదిద్దబడతాడు. ఫలానా తల్లి కొడుకు అని చరిత్రలో గుర్తించబడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు. భగవంతుడు కపిలదేవుడుగా వచ్చినప్పుడు దేవహూతి పుత్రుడు అని పిలువబడ్డాడు. అంతెందుకు, యశోదాతనయుడు, దేవకీసుతుడు, కౌసల్యానందనుడు ఇలా పిలిపించుకోవటము కృష్ణుడికి, రాముడికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక తమలో ఉన్న ఈ ఆర్ద్రత కారణంగా స్త్రీలు, అసమర్థత కారణంగా శూద్రులు, అయోగ్యత కారణంగా ద్విజబంధువులు అల్పజ్ఞులుగా గుర్తించబడ్డారు. అటువంటి వాళ్ళు వేదాలను పఠించటము లేదా వేద సారాన్ని గ్రహించటము కష్టము. అందుకని ఆసక్తికరమైన విషయాలను వాళ్లకు కథలుగా చెప్తూ వేద సారాంశమైన భగవద్గీతను పొందుపరచడం ద్వారా ప్రయోజనాన్ని చేకూర్చడం కోసమే వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించారు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనేది నానుడి. మహాభారతం ఒక ఇతిహాసం, అంటే చరిత్ర అయినప్పటికీ భగవద్గీత అందులో ఉండటం వలన ఒక ఉపనిషత్తులాగా ఆధ్యాత్మిక విలువలు కలిగినటువంటి ఆధ్యాత్మిక గ్రంథమైంది. వ్యాస మహర్షి తండ్రి పరాశర ఋషి శంతన మహారాజుతో వివాహానికి పూర్వము
సత్యవతికి జన్మించినవాడు. మైత్రేయుని పరాశర మహర్షికి శిష్యుడు కావటం వలన పరాశరముని కుమారుడైన కృష్ణద్వైపాయనుడు మైత్రేయమునికి మిత్రుడయ్యాడు. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య స్నేహంతో కూడిన సత్సంబంధం ఉంది. ఈ శ్లోకంలో వ్యాస మహర్షి గురించి విదురుడు కృష్ణ సఖాపితే భారతమాహ అంటున్నారు. అంటే మీ మిత్రుడైన కృష్ణద్వైపాయనుడు ఇదివరకే మహాభారతంలో వర్ణించున్నాడు. ఎవరి గురించి? భగవత్ గుణానాం, భగవంతుడైన శ్రీకృష్ణుడి గుణాలను వర్ణించారు. ఒక శ్లోకంలో అంటే ఎంత కలపను దహించినా అగ్నికి తృప్తి కలగనట్లుగా విశుద్ధ భక్తులకు కృష్ణకథ ఎంత విన్నా కూడా తనివి తీరదు అని చెప్పారు. అయితే ఈ శ్లోకంలో భోగి కానివాడు యోగి కాలేడు అనే లౌకికమైన నానుడికి వర్తించేలాంటి అర్థంలో వివరించారు. లౌకిక వ్యవహారాల నుండి ఇంద్రియ భోగము కావలసినంత దొరుకుతుంది. అయితే దాని నుంచి పొందే నామమాత్రపు ఆనందము నిజానికి చేదుగా గుర్తించినప్పుడు అటువంటి వ్యక్తుల కోసము వేదాంత సూత్రాలు రచించబడ్డాయి. ఆ వేదాంత సూత్రాలకు భాష్యమే శ్రీమద్ భాగవతం. వేదాంత సూత్రాల అసలైన ప్రయోజనము భాగవతంలో వివరించబడింది. లౌకిక దృష్టితో చూసేవాళ్లకు భారతంలో ఎన్నో విషయాలు అశ్లీలంగా కనపడతాయి. మత్స్యకారుడి పుత్రికైనటువంటి సత్యవతీదేవి వివాహానికి ముందే పరాశర మహర్షి ద్వారా వ్యాసమునిని పుత్రుడిగా పొందడం కానీ, తర్వాత శంతన మహారాజుతో వివాహం జరిగాక కుమారుడైన విచిత్ర వీరుడు సంతానం కలగకముందే మరణించటం వలన విధవరాండ్రైన కోడళ్ళకి పుత్రభిక్ష పెట్టమని ఆమె వేదవ్యాసుని అర్థిస్తుంది. ఆయన కృపతో ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించటం, వారితో పాటు తనను భక్తితో సేవించిన చెలికత్తెకు విదురుడు జన్మించటం, ఇలాంటి సంఘటనలు, ఇంకా కుంతీదేవి కన్యగా ఉండగానే కర్ణుడు జన్మించటం, వివిధ దేవతల అనుగ్రహంతో పాండవులు పుట్టడం, ద్రౌపదీ కళ్యాణం, ఎన్నైనా తమకు ఆనందాన్ని ఇచ్చే విధంగా తుచ్చమైన వివరణలు ఇచ్చుకుంటారన్నమాట. కానీ ఇవేవీ లౌకికమైన వ్యవహారాలు కాదు. వాటన్నిటి వెనుక భగవంతుడి సంకల్పం ఉంది. చదువర్లు తప్పుతో పట్టే అవకాశం లేకుండా విదురుడు వ్యాస మహర్షిని తన తండ్రిగా కాకుండా మైత్రేయుడి మిత్రుడిగా సంబోధిస్తున్నాడు అన్నమాట. అంటే వ్యాస మహర్షి విదురుడికి కూడా తండ్రి కదా. అయితే ఇక్కడ మైత్రేయుడి మిత్రుడిగా సంబోధిస్తున్నాడు అన్నమాట. సాక్షాత్తు భగవంతుడి సారస్వత అవతారం, లిటరరీ ఇన్కార్నేషన్ ఆయన వ్యాస మహర్షి. లౌకికమైన కర్మల చరిత్రను ఆయన ఎందుకు వివరిస్తారు? దాన్ని వివరించడం పట్ల ఏమాత్రం అభిరుచి ఉండదు కదా. వాటన్నిటితో పాటు చివరిగా దేవదేవుడి చేత బోధించబడిన భగవద్గీత ద్వారా అల్పజ్ఞులైన జనానికి కూడా ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇవ్వటం కోసం మాత్రమే మహాభారత గ్రంథము రచించబడింది. దీనికి వ్యాఖ్యానంలో చివరిగా శ్రీల ప్రభుపాదుల వారు తన తండ్రి అయిన వ్యాసదేవుని ద్వారా విదురుడు తీర్థాటన చేస్తున్న సమయంలో మహాభారతం గురించి విన్నాడు అని అన్వయాన్ని సూచించారన్నమాట. హరే కృష్ణ.